వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ నక్షత్ర సిరీస్లో మనము కృతికా నక్షత్రము వాళ్ళు ఎలా ఉంటారు అంటే మీ నక్షత్రం జన్మ నక్షత్రం కృతికా నక్షత్రం అయితే సో వీళ్ళు యూజువల్గా ఎలా ఉండే పాసిబిలిటీస్ ఉంటాయి అనేది చూద్దాం. సో చూడడానికి ఫిజికల్ అపీరియన్స్ కృతికా నక్షత్రం వాళ్ళు కొంచెము మస్కులైన్ బాడీ తోటి ఉంటారని చెప్పచ్చు. అంటే బ్రాడ్ షోల్డర్స్, థిక్గా ఉండే అంటే కొంచెం మందంగా ఉండే మెడ అండ్ ముక్కు చూడగానే అంటే గుర్తుపట్టేలా అనమాట. ఫేస్ మీదకి మనం చూసినప్పుడు ఫస్ట్ మన అటెన్షన్ ముక్కు మీదకి వెళ్ళేలా ఉంటుంది. అలానే వీళ్ళ కళ్ళు యూజువల్గా వాళ్ళ కళ్ళల్లో పక్క వాళ్ళ పట్ల కన్సర్న్ కానీ లేకపోతే కొంచెము కేర్ తీసుకుందాం అంటే జాలిపడ్డం అంటారు, అలా ఉంటాయి అనమాట వాళ్ళ కళ్ళు చూసినప్పుడు. సో ఇది వీళ్ళకి సంబంధించింది. యూజువల్గానే వీళ్ళ యాటిట్యూడ్ అనేది వీళ్ళ బాడీలో కనిపిస్తూ ఉంటుంది, అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కానీ. ఎందుకంటే కృతికా నక్షత్రము రవి నక్షత్రం కదా, సో కాబట్టి యూజువల్గా వాళ్ళ ఫిజికల్ అపీరియన్స్లోనూ అండ్ వాళ్ళ యాటిట్యూడ్లోనూ ఆ రవికి సంబంధించిన క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో స్ట్రాంగ్ కమాండింగ్ బాడీ, మసిల్స్, స్ట్రాంగ్ మజిల్స్, బ్రాడ్ షోల్డర్స్, ఇటువంటి ఫిజికల్ అపీరియన్స్ని కలిగి ఉంటారు. అంటే ఇట్ డజంట్ మీన్ చాలా హైట్ ఉంటారనేం కాదు, ఎందుకంటే యూజువల్గా హైట్ అనేది లగ్నాన్ని బట్టి మారుతూ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఏంటంటే మోడరేట్ స్ట్రక్చర్ అనేది, అంటే అంత పెద్ద హైటు షార్ట్ రెండు కాకుండా మోడరేట్గా ఉంటారు వీళ్ళ బాడీ స్ట్రక్చర్ అనేది చెప్పచ్చు. అండ్ కృతికా నక్షత్రం వాళ్ళకు ఉండే ఒక మంచి విధానం ఏమిటంటే నాలెడ్జ్. ఏ సబ్జెక్ట్లో అయినా సరే, ఏ దానిలో అయినా సరే నాలెడ్జ్ వీళ్ళకి చాలా బాగుంటుంది. అయితే వీళ్ళకి ఒక లాంగ్ టైం గోల్స్ని రీచ్ అవ్వడం అనేది కష్టం. రీజన్ ఏంటంటే కొంత ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్లో నేను ఇది అచీవ్ చేయాలని పెట్టుకుంటే వీళ్ళకి 1.5 ఇయర్ అయ్యేటప్పటికే దాని మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. ఇంట్రెస్ట్ లేకపోవడం కారణంగా ఆపేస్తారు. అయితే అరే నేను ఇంత ట్రై చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చాను కదా, దీన్ని ఇక్కడే వదిలేయం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనే విషయాన్ని ఆలోచించారు. ఎందుకు? బికాస్ వీళ్ళకి బోర్ కొట్టేస్తుంది. ఒక పని కొన్ని రోజులు చేసేటప్పటికి బోర్ కొట్టేస్తుంది. అందుకని యూజువల్గా కృతికా నక్షత్రం వాళ్ళు షార్ట్ టైం గోల్స్ పెట్టుకుని వాటిని అచీవ్ చేసుకుంటూ, అంటే మీరు ఒక లాంగ్ టైం గోల్ పెట్టుకున్నా దాన్ని డివైడ్ చేసుకుని షార్ట్ టైం గోల్స్ పెట్టుకున్నప్పుడు మీరు వాటిని బాగా అచీవ్ చేయగలరు. ఒకే దాన్ని ఒక లాంగ్ స్ట్రెచ్లో చెయ్యాలి అని పెట్టుకున్నప్పుడు అది పూర్తి చేయడానికి మీకున్న యాటిట్యూడ్ అనేది అంత ఇంట్రెస్ట్ని చూపించలేరు, తొందరగా బోర్ ఫీల్ అవుతారు, ఆపేస్తారు. అండ్ అట్లానే వీళ్ళ నమ్మకాలు వీళ్ళు యూజువల్గానే ట్రెడిషనల్గానే ఉంటారని చెప్పచ్చు. అంటే లైక్ మన పద్ధతులని పట్ల మంచి అవగాహన, ఒక సిస్టమాటిక్ బిలీఫ్, ఇవన్నీ బాగుంటాయి. అయితే అవుట్డేటెడ్ బిలీఫ్ సిస్టమ్ అయితే ఏదైతుందంటే మరీ పాత పద్ధతులు, అసలు మనకు సంబంధం లేదు, మనం ఇప్పుడు పాటించక్కర్లేదు అన్న వాటి పట్ల వీళ్ళకి కొంత వ్యతిరేకత అనేది మటుకు డెఫినెట్గా ఉంటుంది. సో అండ్ కృతికా నక్షత్రం వాళ్ళు కొంతవరకు బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మానసికంగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి వీళ్ళ లైఫ్ తోటే వీరు చాలా ఇంపల్సివ్గా, అంటే విపరీత ధోరణితో ఉంటారని చెప్పచ్చు. ఎందుకు? దేన్నైనా చెయ్యాలనంటే ఎక్కువ ప్యాషన్ చూపించేయడము, దాన్ని ఎక్కువ కాలం కంటిన్యూ చేయకపోవడము, అండ్ అలానే ముందు వెనకలు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు. అలా అని చెప్పి వీళ్ళు వేరే వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వలేరని కాదు, దీస్ ఆర్ ద బెస్ట్ అడ్వైజర్స్. అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకు వచ్చే విషయాలతో వీళ్ళు కొంతవరకు చికాకులు ఇబ్బందులు పడతారు, కానీ బట్ వీళ్ళు మటుకు మంచి అడ్వైజర్స్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ వీళ్ళ రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఫ్రెండ్షిప్లు కానీ రిలేషన్స్ కానీ యూజువల్గా ఈ కృతికా నక్షత్రం వాళ్ళు ఫ్రీడమ్ ఫ్రీకర్స్ అని చెప్పచ్చు. అంటే వీళ్ళు ఎవరి కంట్రోల్లోనూ ఉండడాన్ని ఇష్టపడరు. వీళ్ళకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ వాళ్ళ ఫ్రీడమ్, వాళ్ళు స్వతంత్రంగా ఉండడము. సో అటువంటి పర్సనాలిటీ ఉన్న వీళ్ళు వేరే వాళ్ళు వీళ్ళ సొంత విషయాల్లోనో పర్సనాలిటీలోనో తప్పులు వెతకడం కానీ, లేకపోతే వీళ్ళ ఈగోని హర్ట్ చేయడం కానీ, లేదు అవతల వాళ్ళ ఇచ్చే అడ్వైజ్ అనేది వీళ్ళు చేసే పనులు వాళ్ళ ఫ్రీడమ్కి అడ్డొస్తుందని కానీ అనిపిస్తే నిరభ్యంతరంగా అక్కడితో రిలేషన్ కట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారో అది చేయడం వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. దాన్ని తప్పు అన్నా లేదు దాన్ని కరెక్ట్ చేయాలని ట్రై చేసినా
వీళ్ళకి నచ్చదు. అది ఇంట్లో వాళ్ళు అవని, క్లోజ్ ఫ్రెండ్స్ అవని, ఎవరైనా అవనియండి. ఇటువంటి సందర్భాల్లోనే వీళ్ళ మాట తీరు చాలా హార్ష్గా, అంటే నార్మల్గా వాళ్ళు అలా మాట్లాడాలనుకోకపోయినా వీళ్ళ ఈగో హర్ట్ అయినప్పుడు కానీ, వీళ్ళ ఫ్రీడమ్ని ఎవరైనా కంట్రోల్ చేయాలని చూస్తున్నప్పుడు కానీ వీళ్ళు చాలా ఇంపల్సివ్గా మారిపోతారు. అంటే ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళ కంట్రోల్ లేకుండా మాటలు చాలా హార్ష్గా, సో ప్రతి దాన్ని అంటే లైక్ అక్కడికి అది ఏది కట్ అయిపోయినా పర్వాలేదు, బట్ ఏంటంటే అది కంట్రోల్ లేకపోవడం. సో ఇది కొంత మెచ్యూరిటీ తోటి, అంటే ఒక 30 years దాటిన తర్వాత వచ్చే మెచ్యూరిటీ తోటి వీళ్ళకి ఈ విధానం అనేది కొంచెం బ్యాలెన్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ డెఫినెట్గా వీళ్ళు హోమ్ టౌన్లో ఎక్కడ పుట్టారో అదే ప్లేస్లో, అదే రీజియన్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగుంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళకి పెద్ద పెద్ద కోరికలు, పెద్ద పెద్ద గోల్స్ ఉండవు. అలానే ఆశలు, కోరికలు అవుట్ స్టాండింగ్ అంటే నేల మీద లేనట్టు ఉండవు అనమాట. అంటే వీళ్ళు వాళ్ళ పరిధి మేరకు ఉన్న స్టాండర్డ్స్ పెట్టుకుంటారు. అట్లానే ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ కూడా అంతే మోడరేట్గా ఉంటాయి. సో ఎక్కువ లో పడిపోవడమో, హైకి వెళ్ళిపోవడమో లాంటిది కాకుండా వాళ్ళు ఏదైతే స్థిరమైన, అంటే ఒక స్థిరమైన జీవితాన్ని కోరుకుంటారు వీళ్ళు. సో అంతే తప్పించి నేల విడిచి సాము చేయడం అంటారు చూసంటే, మనకి ఎంత ఉందో, మనకున్న బలం ఏంటో తెలుసుకోకుండా హైగా ఊహించుకోవడం అనేది వీళ్ళకు ఉండదు. సో వీళ్ళకున్న బలాన్ని బట్టి వీళ్ళు వాళ్ళ ఫ్యూచరిస్టిక్ ఆలోచనల్ని అండ్ ఫైనాన్షియల్ గెయిన్స్ని ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీలైనంతగా యూజువల్గా నిజాయితీగా సంపాదించడానికే ప్రయత్నిస్తారు. అండ్ వేరే వాళ్ళ వచ్చే పేరు కానీ, అంటే అన్మీన్స్ చేయకూడని పనులు చేయడం వల్ల వచ్చే పేరు కానీ, అబద్ధాలు చెప్పడం ద్వారా వచ్చే సంపద కానీ వీళ్ళని ఎక్కువగా అట్రాక్ట్ చేయదు. అంటే అలాంటి వాటికి ఇష్టపడదు. ఇట్ డజంట్ మీన్ దట్ వీళ్ళు అసలు లాఫుల్, అంటే ఇన్లాఫుల్గా, అంటే అక్రమ సంపాదన కలిగి ఉండరు అని చెప్పడానికి ఏమి ఉండదు, మోస్ట్లీ ఉండరు. బట్ సమ్ టైమ్స్ చిన్న చిన్న విషయాల్లో వదిలేస్తారు. అలానే వీళ్ళు సోషల్గా వీళ్ళకు ఉండే యాక్టివ్నెస్ కానీ, వేరే వాళ్ళకి హెల్ప్ చేసే విధానం కానీ చాలా బాగుంటుంది. అయితే సమ్ టైమ్స్ వీళ్ళు కొంచెం ఓవర్ ట్రూత్ఫుల్గా, అంటే ఎక్కువ నిజాయితీగా మాట్లాడడము, ఉన్న విషయాలను ఉన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం వలన కొన్ని ఇబ్బందులు, తలనొప్పులు తెచ్చుకునే పాసిబిలిటీ ఉంటుంది. అంటే అట్లాంటి విషయాల్లో వీళ్ళు సఫర్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందని చెప్పచ్చు. అండ్ కమింగ్ టు మ్యారీడ్ లైఫ్, ఎస్, మంచి స్పౌసు, భార్య లేదా భర్త అర్థం చేసుకునేవాళ్ళు, లైఫ్ని బ్యాలెన్స్ చేసేవాళ్ళు వస్తారు. వీళ్ళకి ఆ బ్యాలెన్స్ మధ్య మధ్యలో తప్పుతుంటుంది కాబట్టి డెఫినెట్గా వచ్చేవాళ్ళు అటువంటి లైక్ ఇంటిని మేనేజ్ చేసుకోగలగడము, అండ్ మ్యారీడ్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోగలగడము, అండ్ మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ కలిగి ఉండడం, ఈవెన్ ఏ విషయంలో అయినా సరే అటువంటి స్పౌస్ వచ్చే అవకాశం ఉంటుంది. మ్యారీడ్ లైఫ్ కూడా బాగుంటుంది. అండ్ తల్లిదండ్రులతో రిలేషన్ వచ్చేప్పటికీ తల్లితో చిన్న చిన్న ఫ్రిక్షన్ ఉన్నా, బట్ ఓవరాల్గా తల్లితో రిలేషన్ చాలా బాగుంటుంది. వీళ్ళు తల్లి నుంచి కూడా వీళ్ళకి ఎఫెక్షన్ అనేది బాగా వస్తుంది. ఫాదర్తో, తండ్రితో రిలేషన్ కూడా బాగుంటుంది. తండ్రి నుంచి సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది. ఏ టైంలో అయినా సరే ఫాదర్ నుంచి వీళ్ళు హెల్ప్ తీసుకోవడానికి, తండ్రి హెల్ప్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పచ్చు. అండ్ ముఖ్యంగా వీళ్ళకి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అని అంటే డయేరియా, పొట్టకి సంబంధించినవి, అండ్ ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడము, సరైన ఆహార నియమాలు లేకపోవడము, వాటిని ఎక్కువ కాలం పాటించలేకపోవడము. ఎలా ఉంటుందంటే వీళ్ళతోటి వాళ్ళకి నచ్చినవి తింటే కంటిన్యూగా తినేస్తారు, లేదు డైట్ ఫాలో అవుదాం అనుకుంటే ఏదో అంటే ఒక కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ కాకుండా అన్నీ కూడా ఎక్స్ట్రీమ్గా ఫాలో అవుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే యూజువల్గా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్, అప్పుడప్పుడు కొన్ని యాక్సిడెంట్స్కి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అయితే వీళ్ళు యూజువల్గా కొంత కష్టపడే లైఫ్ స్టైల్ని కలిగి ఉంటారని చెప్పచ్చు. అయితే వీళ్ళకి 25 years నుంచి 35 years వరకు, 50 to 56 years మధ్యలో వీళ్ళ జీవితంలోనే ఉన్నతమైన ఆశయాలను, అంటే వాళ్ళకున్న లైఫ్లో ఈ పర్టికులర్ ఇయర్స్ అనేవి చాలా పాజిటివిటీని వీళ్ళు ఎంజాయ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే లైక్ శుభమైన ఫలితాలు, అంటే వాళ్ళ లైఫ్లో బెస్ట్ డేస్ అంటే 25 to 35, 50 to 56 ఇవి ప్రామినెంట్గా చాలా హైలైటెడ్గా బాగుంటాయి అని చెప్పేది. సో ఇది మనము కృతికా నక్షత్రం వాళ్ళు యూజువల్గా వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అండ్ వీళ్ళు ఎటువంటి విషయాలలో సక్సెస్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో కృతికా నక్షత్రం వాళ్ళు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షార్ట్ టైం గోల్స్ అండ్ మానసికమైన ప్రశాంతత, బ్యాలెన్స్ అనే దాన్ని తెచ్చుకోగలగడము.
అండ్ కోపాన్ని కొంచెము ముఖ్యంగా మొదటి పాదం కన్నా కొంచెము 2-3 పాదాల వాళ్ళకి కొంత కంట్రోల్లో ఉంటుంది, కానీ మొదటి 2 పాదాల వాళ్ళకి కొంతవరకు, ఫస్ట్ పాదం వాళ్ళకైతే ఇంకొంచెము కోపం అనేది ఎక్కువ ఉంటుంది, అవుట్ బర్స్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. వీళ్ళు వాటిని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి కొంచెము 25 దాటిన తర్వాత పాసిబిలిటీస్ అనేవి బాగుంటాయి. సో ఇది కృతికా నక్షత్రం గురించి మన ఎంఎస్ఐ ఆస్ట్రాలజీలో. అండ్ మీ హారోస్కోప్ ఎట్లా ఉంది, అండ్ ఏ గ్రహాలు ఏ నక్షత్రం మీద ఉండడం వలన ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఈ విషయాలు తెలుసుకోవాలంటే మీరు msiastrology.com వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్లో ఎవరైనా ఆన్లైన్ వీడియోస్ చూసి అకాడమీలో కోర్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, మీరు ఆన్లైన్లో మనకి ఫౌండేషన్ బ్యాచ్కి సంబంధించిన బేసిక్స్ అండ్ ఫౌండేషన్ బ్యాచ్కి సంబంధించిన వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇది ఆన్లైన్లో నేర్చేసుకోవచ్చు. అండ్ సర్టిఫికేషన్ అనేది కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎంఎస్ ఆస్ట్రాలజీ నుంచి ఇవ్వబడుతుంది. సో అంతే. అండ్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 1 lakh తొందరగా కంప్లీట్ చేసుకుందాము, ఎందుకంటే మనం ఎప్పుడో 2017లో స్టార్ట్ చేసాము, బట్ స్టిల్ వీఆర్ 95 దగ్గరే ఉన్నాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. బై.